శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం భారత జట్టు ప్లేయింగ్ 11 కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, దేశవాళీ క్రికెటర్ రారాజు సర్ఫరాజ్ ఖాన్ మధ్య తుది జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. రిషబ్ పంత్ ప్రధాన కీపర్గా ఉండడంతో జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్గానే బరిలోకి దిగుతున్నాడు. అయితే గత 6 టెస్ట్ ఇన్నింగ్స్ల్లోనూ అతను ఒక్క అర్ధశతకం కూడా సాధించకపోవడం గమనార్హం. గత ఏడాది నవంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ టెస్టు సిరీస్లోనూ విఫలమైన జురెల్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టెస్టులో కేవలం 19 పరుగులకే వెనుదిరిగారు. శ్రీలంక ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టుల్లో ఫామ్ అందుకున్నట్లు కనిపించినా తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో 1-17 పరుగులకే పరిమితమయ్యారు. ప్రస్తుతం అతని బ్యాటింగ్ సగటు 34.14 పడిపోవడంతో పాటు కీలక సమయాల్లో వికెట్ ఇచ్చుకుంటూ ఉండడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే ప్రదర్శన పునరావృతమైతే తుది జట్టులో చోటు దక్కడం కష్టమని మేనేజ్మెంట్ అతనికి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు సాయి సుదర్శన్ గాయం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ తిరిగి టెస్ట్ జట్లోకి రావడంతో నంబర్ 6 స్థానంపై ఉత్కంఠ మరింత పెరిగింది. జురెల్తో పోలిస్తే సర్ఫరాజ్ తక్కువ టెస్టులే ఆడినప్పటికీ ఎక్కువ అర్ధశతకాలు సాధించిన రికార్డు కలిగి ఉన్నారు. ముఖ్యంగా శ్రీలంక పిచ్లు స్పిన్కు పూర్తిగా అనుకూలించే అవకాశం ఉండడంతో స్పిన్ బౌలింగ్ను అద్భుతంగా ఎదుర్కొనే సర్ఫరాజ్ ఖాన్ను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. టర్నింగ్ ట్రాక్లపై అతని దూకుడైన బ్యాటింగ్ శైలి మిడిల్ ఆర్డర్కు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో విఫలమవుతున్న జురెల్కు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇస్తుందా, లేక స్పిన్ను సమర్థంగా ఆడగల సర్ఫరాజ్ ఖాన్ను నంబర్ 6 స్థానంలో బరిలోకి దించుతుందా అనేది మ్యాచ్ సమయానికి తేలనుంది. ఈ నిర్ణయమే టీమిండియా మిడిల్ ఆర్డర్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.